తెలంగాణలో ప్రస్తుతం ఫామ్ హౌస్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఈ క్రమంలో జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ గా చెప్తున్న ఇంటికి నోటీసులు ఇచ్చింది. 111 జీవోకు విరుద్ధంగా ఉన్న ఫామ్ హౌస్ ను ఎలా లీజుకు తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి కౌంటర్ గా అదే ఏరియాలో చాలా మంది మంత్రులకు ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు ఉన్నాయని, కూల్చివేతలను వాటితోనే ప్రారంభిద్దామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇకపోతే సాక్షాత్తు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికే అక్కడ ఫామ్ హౌస్ ఉందని, అది కూడా FTL లోనే నిర్మించారని, మరి దాని సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు. అసలేంటి ఈ ఫామ్ హౌస్ల రగడ? ఇంత వివాదం కావడం వెనుక కారణమేంటి? తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ రచ్చ రోజుకు అంశంపై సాగుతోంది. మొన్న రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య రచ్చ సాగింది. నిన్న సచివాలయం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుపై నేతల మధ్య రగడ సాగింది. ఇక లేటెస్ట్ గా కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడలోని విలాసవంతమైన ఫామ్ హౌస్, సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ అనుముల తిరుపతి ఫామ్ హౌస్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రోజుకో అంశంపై విమర్శలు, ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం హీట్ పుట్టిస్తోంది. కేటీఆర్ లీజుకు తీసుకున్నానని చెబుతున్న జన్వాడ వీఐపీ ఫామ్ హౌస్ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. చెరువుల FTL, బఫర్ జోన్లలో నిర్మించిన ఫామ్ హౌస్లను వరుసగా హైడ్రా కూలగొడుతుండటంతో జన్వాడ ఫామ్ హౌస్ యజమాని బద్వేలు ప్రదీప్ రెడ్డి తన ఫామ్ హౌస్ కూలగొట్టవద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 111 జీవోకు విరుద్ధంగా జన్వాడలో నిర్మించిన ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ నాయకుడైన కేటీఆర్ ఎలా లీజుకు తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో జన్వాడలో ఫామ్ హౌస్ కు లీజుకు తీసుకున్నందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అక్రమ నిర్మాణమని తెలిసినా ఎలా లీజుకు తీసుకున్నారని వారు ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్ ను తాను లీజుకు తీసుకున్నట్లు మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ కేటీఆర్ అక్రమ భవనాన్ని ఎలా లీజుకు తీసుకున్నారో చెప్పాలని కోరింది. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడానికి సిగ్గులేదా? అక్రమ నిర్మాణానికి అనుమతి ఇచ్చారా? లీజుకు ఎంత చెల్లించారు? మీకు దమ్ముంటే దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లను వెల్లడించండి అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్లో ప్రశ్నించింది. మరోవైపు మిత్రుడికి ఫామ్ హౌస్ ఉంటే తాను లీజుకు తీసుకున్న మాట వాస్తవమేనని, తనకంటూ ఏ ఫామ్ హౌస్ లేదని స్పష్టంగా చెబుతున్నా అన్నారు కేటీఆర్. ఒకవేళ FTL బఫర్ జోన్లో ఫామ్ హౌస్ ఉంటే తాను లీజుకు తీసుకున్నా కాబట్టి తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని కేటీఆర్ ప్రకటించారు. FTLలో ఉన్న మంత్రుల ఫామ్ హౌస్ల కూల్చివేతలతో ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే రెవెన్యూ మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ నిర్మించారని, ఆయన ఫామ్ హౌస్తోనే కూల్చివేతలు ప్రారంభించాలని కోరారు. కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, మధుయాష్కి, గుత్తాకి ఫామ్ హౌస్లు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా చూపిస్తా అని కేటీఆర్ చెప్పారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ కూడా నీళ్లలోనే కట్టారని ఆయన పేర్కొన్నారు. కాగా తన ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే నిర్మించుకున్నామని వివేక్ వెంకటస్వామి వివరణ ఇచ్చారు. మరోవైపు సీఎం సోదరుడి ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి FTLలో ఇల్లు నిర్మించారని, హైడ్రా దీంతో కూల్చివేతలు ప్రారంభించాలని క్రిషాంక్ కోరారు. మిడిల్ క్లాస్ ప్రజల ఇళ్లను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ టైకూన్ ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చలేదని క్రిషాంక్ ప్రశ్నించారు. తిరుపతి ఏ పేరిట ఉన్న ఫామ్ హౌస్? కాంగ్రెస్ బ్యానర్ ఫోటోను ట్వీట్లో పోస్ట్ చేశారు. మొత్తానికి హైడ్రా కొరడా జులిపించడంతో ఫామ్ హౌస్ల ఓనర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.